మీ అభిమాన నాయకుడు. ఆయన పేరిట ఈరోజు ప్రారంభించిన ఈ మెమోరియల్ క్రీడోత్సవాలకి వచ్చిన క్రీడాకారులకి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న రాజన్న అభిమానులకు, నాయకులకు, పెద్దలకు, పిల్లలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమం ఒకటి చెయ్యాలి అని, క్రీడాకారులను ఉత్సాహపరచాలి అని అనుకున్న ఈ నిర్వాహకులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలిసిందే, రాజా గారు నిజంగా ఇటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు ముందుండేవారు. ప్రజల్లో ఎప్పుడు చైతన్యం తీసుకురావాలి అనే ఒకే ఒక ఆకాంక్షతోటి ఏ కార్యక్రమం అన్నా వద్దనకుండా నేనున్నాను అని ప్రతి కార్యక్రమానికి ఆయన ముందుండి, ఎటువంటి కార్యక్రమం అయినా, సంక్షేమ పథకాలు కాదు, వైద్యం సంబంధించిన కాదు, విద్యని కాదు, క్రీడాకారులు దేన్ని కూడా ఒక ఆలోచన వచ్చిన వెంటనే ఆయన కాదనకుండా ఆయన ప్రతి ఒక్కదాన్ని చేసేవారు. ఈరోజు దురదృష్టవశాత్తు మన మధ్యలో లేకపోవచ్చు, కానీ ఆయన చేసిన కార్యక్రమాలు ఎప్పుడూ మనం తలుచుకునేలాగే నిత్యం ఆయన ఆలోచన సరళిని మనం అందుకుంటూ ముందుకెళ్ళాలి అని మాత్రం మీ అందరినీ కోరుకుంటున్నాను. నిజంగా క్రీడాకారులకి ఈ రోజుల్లో తగిన ప్రోత్సాహం అన్నది లభించడం అన్నది కొంచెం తగ్గిన మాట వాస్తవమే. కానీ ఇటువంటి కార్యక్రమాలు, టోర్నమెంట్లు, మెమోరియల్లు చూసినప్పుడు వాళ్ళల్లో ఉత్సాహం పొందుతుంది. ఇప్పుడిప్పుడు వస్తున్న జనరేషన్స్ కూడా రాబోయే కాలంలో మేము కూడా ఇలాంటి పోటీల్లో పాల్గొనాలి అని, వాటిలో ట్రైనింగ్ అవ్వాలన్న ఒక కోరిక కలగడానికి ఇలాంటి టోర్నమెంట్లు ఎంతో ఉపయోగపడతాయని నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. ఈరోజు ఇక్కడ ఈ టోర్నమెంట్ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు నిర్వాహకులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, క్రీడాకారులకి ఒకటే మాట చెప్తున్నాను, గెలుపు ఓటమి అన్నది సహజం. దాన్ని మనం స్పోర్టివ్గా తీసుకుని ముందుకెళ్ళి ప్రతి రాబోయే కాలంలో ఇంకా మనం కసిగా ఆడి గెలవాలి అన్న ఒక ఆకాంక్షను నింపుకుని ప్రతి దాన్ని మనం స్పోర్టివ్గా తీసుకుని ముందుకెళ్ళాలన్నది మీకు నేను ఒక సూచన ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 రోజుల కార్యక్రమాన్ని అందరూ సహకరించి ప్రతిరోజు ఒక శాంతియుతమైన వాతావరణంలో అందరికీ ఉత్సాహం, మిమ్మల్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ ఒక ఉత్సాహాన్ని నింపుతూ మీరందరూ కూడా ఈ పోటీల్లో పాల్గొనాలని ప్రతి ఒక్కరికి, ఇక్కడ క్రీడాకారులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. మీరందరి తరపున ఇక్కడికి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, చూడడానికి వచ్చిన ప్రేక్షకులు అందరి తరపున మీ అందరికీ, ఇంకా కొన్ని టీములు రావాలని ఇప్పుడే చెప్పడం జరిగింది, వారికి కూడా ఈ సభాముఖంగా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.